రోజులు తెలియకుండానే గడిచిపోతున్నాయి. వైస్ ప్రిన్సిపల్‌గా స్వాతి స్కూల్లో చక్కగా సెటిల్ అయిపోయింది. టీచర్లు గౌరవంగా చూస్తున్నారు. స్టూడెంట్స్ కొంచెం భయంతో, కొంచెం అభిమానంతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, ఆమె రాసిన కథలు కూడా ఆన్‌లైన్‌లో బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ కథ రాసింది ఎవరు? ఈ పాత్రలు చాలా రియల్‌గా ఉన్నాయి. అలాంటి కామెంట్స్ చూస్తే స్వాతి లోపల ఏదో చిన్న ఆనందం. బయటికి చూస్తే జీవితం పర్ఫెక్ట్ లాగానే ఉంది. కానీ లోపల ఎక్కడో ఒక ఖాళీ. ఆ రాత్రి పనంతా అయిపోయాక స్వాతి తన డెస్క్ దగ్గర కూర్చొని డైరీ తెరిచింది. కొంచెంసేపు ఖాళీ పేజీని చూస్తూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా రాసింది. ఇటీవల నేను ఒక ప్రేమ కథ రాశాను. ఏమో, ఈ మధ్య నాకు కూడా జీవితంలో ఎవరో ఒకరు వస్తే బావుంటుంది. నన్ను అర్థం చేసుకునేవారు, నా మాటలు వినేవారు. పెన్ ఆపేసింది. ఒక చిన్న నిట్టూర్పు. అదే క్షణంలో సిరా మెల్లగా మారి డైరీ జవాబిచ్చింది. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. వేచి ఉండు స్వాతి. ఆ మాటలు చదివి స్వాతి నవ్వింది. ఎప్పుడూ ఇదే మాట, వేచి ఉండు అని లోపల అనుకుంది. కొన్ని రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం తలనిండా ఆలోచనలు. రాయడం కుదరడం లేదు. ఒక్క కాఫీ తాగితే కాస్త రిలాక్స్ అవుతా అని స్వాతి దగ్గరలో ఉన్న కేఫ్‌కి వెళ్ళింది. కిటికీ పక్కన ఉన్న ఒక మూల టేబుల్. బయట వాన చినుకులు, లోపల మృదువైన మ్యూజిక్. ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన తర్వాతి కథ కోసం కొన్ని ఐడియాలు రాసుకుంటోంది. మధ్య మధ్యలో కాఫీ సిప్. చాలా ప్రశాంతంగా ఉంది ఆ క్షణం. బయలుదేరబోతుండగా వెనుక నుంచి ఒక గొంతు. ఎక్స్‌క్యూజ్ మీ. స్వాతి తిరిగి చూసింది. ఒక యువకుడు, చేతిలో కాఫీ కప్, మొహంలో సాదా నవ్వు, కళ్ళలో వింత నమ్మకం. మీరు రచయిత్రి స్వాతి శర్మ కదా? స్వాతి కాస్త ఆశ్చర్యపోయింది. నేనే. మీకు తెలుసా? అతను కొంచెం మొహమాటంగా నవ్వాడు. పర్సనల్గా కాదు, కానీ మీ కథలు చదివాను. నేను మీ పనికి పెద్ద ఫ్యాన్. ఆ మాటలు విన్నాక స్వాతి బుగ్గలు ఎర్రబడ్డాయి. పాఠకుల గుర్తింపు, అది ఏ రచయిత్రికైనా పెద్ద ఆనందం. థ్యాంక్ యూ. మీకు నచ్చాయంటే చాలా సంతోషం అంది. అతను కాస్త ఆగి, మైండ్ ఇఫ్ ఐ జాయిన్ యూ అన్నాడు. ఓ తప్పకుండా అని నవ్వింది స్వాతి. అతను కూర్చుంటూ చెప్పాడు, నా పేరు కృష్ణ, కృష్ణకుమార్. ఆ పేరు వినగానే స్వాతి గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. కృష్ణ, ఆమె కథల్లో, ఆమె ఊహల్లో పరిపూర్ణ భాగస్వామికి పెట్టుకున్న పేరు. ఇది కేవలం మీ అదృష్టికమా అని లోపలే అనుకుంది. వాళ్ళ మాటలు మొదలయ్యాయి. మెల్లగా, సహజంగా. పుస్తకాలు, రచన, కథల్లో భావోద్వేగాలు. కృష్ణ చాలా శాంతంగా మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో నవ్వు. ఎక్కడా ఆర్భాటం లేదు. మీ పాత్రలు చాలా జీవంతో ఉంటాయి అన్నాడతను. అవి నిజంగా ఎవరో అనిపిస్తాయి. స్వాతి నవ్వుతూ అంది. కొన్నిసార్లు అవి నిజంగానే జీవంతో ఉంటాయి. నన్నే నడిపిస్తూ ఉంటాయి. గంటలు గడిచిపోయాయి. అయినా టైం ఎలా పోయిందో తెలియలేదు. తర్వాతి వారాల్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుసుకోవడం మొదలుపెట్టారు. మొదట కేఫ్‌లో, తర్వాత వాక్స్, తర్వాత లాంగ్ టాక్స్. వాళ్ళ జీవితాలు, కలలు, భవిష్యత్తు గురించి మాటలు. ఎక్కడా తొందర లేదు, ఎక్కడా ఒత్తిడి లేదు. స్వాతికి అనిపించింది, ఎన్నాళ్ల తర్వాత ఎవరో నన్ను పూర్తిగా వింటున్నారు. ఒక సాయంత్రం కేఫ్ నుంచి ఇంటికి వెళ్తుండగా కృష్ణ ఆగి ఆమె వైపు చూశాడు. నీకు తెలుసా స్వాతి, ఈ మధ్య నాకు జరిగిన మంచి విషయం ఏంటంటే నిన్ను కలవడం. ఆ మాటలు విన్నాక స్వాతి గుండె వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా అంది, నాకు కూడా అలానే అనిపిస్తోంది. వీధి లైట్ల కింద ఆ క్షణం కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది. అదే సమయంలో స్వాతి మనసులో డైరీ గుర్తొచ్చింది. పరిపూర్ణ భాగస్వామి, నన్ను అర్థం చేసుకునే వ్యక్తి. ఇది నా కోరిక ఫలితమా, లేక నిజమైన ప్రేమనా? ఆ ప్రశ్నకు జవాబు ఆమెకు అప్పటికి తెలియలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. కృష్ణ ఆమె జీవితంలోకి వచ్చిన విధానం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అతి పర్ఫెక్ట్గా. స్వాతి ఒక్క విషయం మాత్రం గమనించలేదు. కృష్ణ ఆమె జీవితంలోకి ఎలా వచ్చాడో అదే విధంగా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందన్న నిజం.